ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? రేపటి నుంచి మొదలు పెడతాను, కాసేపు ఆగి చేస్తాను, కానీ ఆ తర్వాత ఎప్పుడూ రాదు. మరి మనం ఎందుకు ఇలా ఆలస్యం చేస్తాం? రవి పరీక్షలకు సిద్ధం కావాలి అని నిర్ణయించుకున్నాడు. పుస్తకం తీసుకున్నాడు, కొన్ని నిమిషాలు చదివాడు. అప్పుడే ఫోన్ తీసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ 5 నిమిషాలు మాత్రమే చూస్తాను అనుకున్నాడు. 1 గంట, 2 గంటలు అయిపోయాయి. రాత్రికి కొంచెం బాధ. రేపు ఖచ్చితంగా మొదలు పెడతాను. మరుసటి రోజు మళ్ళీ అదే కథ. భగవద్గీతలో ఒక గొప్ప సూత్రం ఉంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. దీని అర్థం చాలా సులభం. మనమే మనల్ని పైకి తీసుకురావాలి, మనల్ని మనమే కింద పడనివ్వకూడదు. మరింత లోతుగా చూస్తే మనసే మనకు మిత్రుడు, అదే మనకు శత్రువు. ఆలస్యం చేయడం అంటే పని కష్టం కాబట్టి కాదు, మనసు దానిని తప్పించుకోవాలని చూస్తుంది. మనసు మనతో ఇలా మాట్లాడుతుంది, ఇది కాస్త కష్టం, తర్వాత చేస్తే సరిపోతుంది, ఇప్పుడే కొంచెం విశ్రాంతి తీసుకుందాం. మనం దాన్ని వింటే ఆలస్యం మొదలవుతుంది. ఉదయం అలారం మోగితే ఇంకో 5 నిమిషాలు. చదువుకోవాల్సిన సమయములో మూడ్ లేదు. వ్యాయామం చేయాలంటే ఈరోజు వద్దులే. ఇలా మనసు మనల్ని వెనక్కి లాగుతుంది. నిజం ఏమిటంటే మీరు బద్ధకస్తులు కాదు, మీ మనసు కష్టాన్ని తప్పించుకోవాలని చూస్తుంది, సులభమైన దారినే ఎంచుకోవాలని చూస్తుంది. ఫోన్లో రీల్స్, నిద్ర, టైంపాస్, కబుర్లు అలా గడిపేస్తాం. ఇలా టైం మొత్తం అయిపోతుంది. కానీ గీత మనకు చెప్పేది చాలా స్పష్టంగా ఉంది. మనసును అనుసరించకూడదు, మనసును నియంత్రించాలి. ఎలా? చిన్నగా మొదలు పెట్టండి. ముందుగా పని మొదలు పెట్టండి. దృష్టి చెదరగొట్టే వాటిని తగ్గించండి. ఆలోచన తగ్గించండి. చర్య పెంచండి. ప్రాక్టీస్లో పెట్టండి. గుర్తుంచుకోండి, మనసే మనకు మిత్రుడు, అదే మనకు శత్రువు కూడా. కాబట్టి ఇకపై మనసు తర్వాత ఇంకాస్త ఆగి రేపు అనగానే మీరు గట్టిగా చెప్పండి, కాదు, నువ్వు నా మాట వినాలి, ఇప్పుడే మొదలు పెడతాను. స్టార్టింగ్ నౌ, నో మోర్ డిలేస్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే కామెంట్లో స్టార్ట్ అని టైప్ చేయండి. మరిన్ని ఏ అంశాలపై వీడియోలు కావాలో కూడా చెప్పండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం.